ఉన్నత న్యాయస్థానం తీర్పుపై సీఎం ఎలా వ్యాఖ్యలు చేస్తారు? కోర్టులను రేవంత్ రాజకీయాల్లోకి లాగడంపై సుప్రీం సీరియస్. ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూమి కొల్లగొట్టే కుట్ర, కాంగ్రెస్ నేతలు అగ్రిమెంట్లు చేస్తున్నారన్న హరీష్ రావు. తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం భూమి పూజ చేస్తే ఒక్కరూ రాలేదు, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మంచిది కాదన్న హరీష్ రావు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతులకు అవమానం, రేవంత్ సర్కార్ కొత్త డ్రామాకు తెరతీసిందన్న కేటీఆర్. మేడ్చల్ కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు, లక్షల లంచం తీసుకుంటూ పట్టబడ్డ అసిస్టెంట్ రిజిస్ట్రార్. గుజరాత్ను కుదిపేస్తున్న అతి భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తుందని స్పష్టమవుతోంది. కూల్చివేతలకు సంబంధించి సామాన్య ప్రజలు, బీఆర్ఎస్ నేతల నిర్మాణాలే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్లలో నివాసం ఉంటున్న వారికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. పల్లి జోన్ పరిధిలో చూసుకున్నట్టయితే ఈ ఆగస్టు 3వ తారీఖు నాడు 5 చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్లో దాదాపుగా 204 నోటీసులు ఇవ్వడం జరిగింది. దుర్గం చెరువు పరిధిలో చూసుకున్నట్టయితే 77 నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం దుర్గం చెరువు వద్ద ఉండడం జరిగింది. దుర్గం చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ దీనికి సంబంధించి కూడా 2013లోనే హైదరాబాద్కి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించి అన్నీ కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్కు అవన్నీ కూడా మార్కేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఆర్వీ కన్సల్టెంట్కి సంబంధించి ఈ ఎఫ్టీఎల్ బఫర్లు అన్నిటి కూడా క్లియర్ చేస్తూ హెచ్ఎండిఏ పరిధిలో ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటికి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ని ఇవ్వడం జరిగింది. కానీ కొత్తగా ఇప్పుడు ఆగస్టు 3వ తారీఖున వోల్టా యాక్ట్ ప్రకారం, అంటే వోల్టా యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. యాజ్ పర్ వోల్టా యాక్ట్ ప్రకారం మీకు నోటీసులు ఇస్తున్నామని దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో ఎవరైతే స్ట్రక్చర్స్ నిర్మించుకోవడం జరిగిందో వోల్టా యాక్ట్ 2002 ప్రకారం 2024లో ఈ చట్టానికి లోబడి వీరందరూ కూడా అతిక్రమించి నిర్మాణాలు సాగించారని కూడా వీళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే నోటీసులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకో నోటీసులు ఇచ్చాడు. గుట్టల బేగంపేట కావచ్చు మిగతాది డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి ఎక్కడ కూడా రెఫరెన్స్ అనేది దక్కలేదు. రిపోర్ట్ మండల్ గిరిదావర్ అని మండల్ సర్వేయర్ అని ఉండడం జరిగింది. ఎందుకంటే రెఫరెన్స్ 2002లో వోల్టా యాక్ట్ తీసుకొస్తే మరి 2024 వరకు కూడా ఏం చేశారు? అప్పటి వరకు అంటే ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ ఉందని చెప్తే మాత్రం మేమందరం ఇక్కడ నిర్మాణాలు కట్టుకోకపోదుం కదా అనే వాదన కూడా ఇక్కడ వినబడడం జరుగుతుంది. హెచ్ఎండిఏ రికార్డ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ మ్యాప్ దాదాపుగా మన విజువల్స్లో చూసుకున్నట్టయితే పూర్తి స్థాయి ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఏరియా అనేది 160.700 ఏకర్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇచ్చినప్పుడు మరి పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా 2002లో వోల్టా యాక్ట్ తీసుకొని వస్తే చెరువులు కావచ్చు కుంటల్ని నీటి సంరక్షణ కోసం తీసుకొని వస్తే మరి 2024 వరకు ఏం చేశారని కూడా అడగడం జరుగుతుంది. మరి కోర్టుకు వెళ్ళినా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కూడా ఇక్కడ ఉన్న నిర్మాణదారులు చెప్పడం జరుగుతుంది. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో అంటే ఈ ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న వారికి మాత్రం 30 డేస్లో మీరు బఫర్ అలాగే ఎఫ్టీఎల్లో నిర్మించారు కాబట్టి మీకు 30 రోజులు ఇస్తున్నాము, ఈలోపు మీరు వెకేట్ చేయాలి లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పిన నేపథ్యం. రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వీళ్ళే గతంలో నిర్మాణాలకు సంబంధించి స్కెచెస్ ఇచ్చారు, ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చివేస్తాము అని అంటే ఇదెక్కడ న్యాయము? అలాగే కోర్టులకు సంబంధించి కోర్టుకు వెళ్తున్నామని కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. కాబట్టి అలాగే పేదలకు కావచ్చు, పెద్దలకు ఒక న్యాయంగా ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడ చూసుకున్నట్టయితే అదే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన ఏదైతే బ్రదర్ తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు అక్కడ మనం చూసుకోవచ్చు. వారికి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎఫ్ అనేది ఎఫ్టీఎల్లో ఫర్ రెంట్ అనే కింద మనం చూసుకున్నట్టయితే ఎఫ్ అనే అక్షరాన్ని కూడా రాయడం జరిగింది. అంటే మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారనే అక్షరాన్ని రాయడం జరిగింది. కానీ వారి ఇంటికి మాత్రం సీఎం అన్న కాబట్టి వారి ఇంటికి మాత్రం ఎఫ్ కాదు కదా, ఏది రాయలేదు. అది ఒకటి మరి నిర్మాణం మరి ఎఫ్టీఎల్కి రాదు కావచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం ఉండాలి కాబట్టి మరి ఒక ఇంటికి ఏమో ఎఫ్ ఉంటుంది, అదే వాళ్ళ ఇంటి పక్క పంటి ఉన్న సీఎం అన్నకు మాత్రం
ఎఫ్టీఎల్లో ఉండదా అనేది కూడా వాళ్ళు అడుగుతున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా ఒక నగరంలో మాత్రం ఒక ఇంత అసహనం అయితే కనబడడం జరుగుతుంది. తమ నిర్మాణాలు గతంలో అంటే ఎక్కడెక్కడి నుంచో కొన్నారు, ఇప్పుడు ఓనర్స్ లేరు, బిల్డర్స్ కట్టి వెళ్ళిపోయారు, ఫ్లాట్స్ కొన్నాము, ఇప్పుడు వచ్చి ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది అని అంటే అన్ని పర్మిషన్లు తీసుకొని బ్యాంక్ లోన్ ప్రకారమే మేము వెళ్ళాము. కానీ ఇప్పుడు మాత్రం ఇట్లా చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, రూపాయి కూడబెట్టుకొని ఇండ్లన్నీ కొనుక్కున్నాం, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలనేది కూడా వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీనికి ఒక పరిష్కారం చూపాలని కూడా చెప్తున్న నేపథ్యం. జంట జలాశయాలు కావచ్చు, ఎక్కడైనా సరే కుంటలు కావచ్చు, చెరువులను కాపాడండి, కానీ ఎగ్జిస్టింగ్ మేమందరం కూడా పర్మిషన్లు తీసుకొని కట్టుకున్న తర్వాత ఎందుకు కూల్చుతారు, ఇట్లాంటి బెదిరింపులు మంచిది కాదని కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీనిపైన స్పష్టమైన హామీ రావాలి అని కూడా వీరందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. వీడియో ప్రభాకర్తో గణేష్ న్యూస్, దుర్గం చెరువు నుంచి. తెలంగాణకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో సహా ఆదిలాబాద్, జనగాం, జోగులాంబ, గద్వాల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా అల్పపీడనం ప్రభావంతో రాబోయే 2 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, వెదర్ అప్డేట్స్ ఏంటి వంశీ? ఎల్లుండి తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచనను ఐఎండీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈరోజు ఉదయం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా దాంతోపాటుగా ఏదైతే పశ్చిమ వాయు దిశగా ఈరోజు ఉత్తర తెలంగాణలో ఏర్పడినటువంటి అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదిలి 30వ తేదీన ఇది ఏదైతే వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు, తదుపరి ఇది పశ్చిమ వాయు దిశగానే కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనాలు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇది పశ్చిమ దిశకు ఏదైతే దిశగా కదులుతుండటంతో కూడా ఉత్తర తెలంగాణకు మాత్రం కొంత భారీ వర్ష సూచన ఇవ్వడం జరిగింది. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ రానున్న 3 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని, ఎల్లో అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలను చూస్తే మాత్రం అటు ఏదైతే ఆదిలాబాద్, హైదరాబాద్ కావచ్చు, దాంతోపాటుగా జనగాం, జోగులాంబ, గద్వాల్, దాంతోపాటుగా కొమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట్ ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలో ఉండబోతున్నాయి. తదుపరి అటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం అక్కడ ఏదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి ఆరెంజ్ అలర్ట్ జిల్లాలను చూస్తే మాత్రం ఏదైతే మహబూబ్ నగర్ కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, ములుగు, నారాయణపేట్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్తో పాటుగా మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఏదైతే కురవనున్నాయి. ప్రజెంట్ రాష్ట్రంలో చూస్తే మాత్రం ఇప్పటివరకు దాదాపుగా 6% పైగా ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. రైట్ వంశీ, థ్యాంక్ యూ.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయితే కవిత బెయిల్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీం తీర్పుపై సీఎం హోదా వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని జస్టిస్ గవాయ్ ధర్మాసనం చురకలంటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అయితే కవిత బెయిల్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సుప్రీం తీర్పుపై సీఎం హోదా వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని జస్టిస్ గవాయ్ ధర్మాసనం చురకలంటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది కదా, అప్డేట్స్ ఏంటి? ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. పొలిటికల్ పార్టీలను సంప్రదించి మేము తీర్పులు ఇవ్వాలా అంటూ జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా ఆయన పైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు చేసినటువంటి సీరియస్ వ్యాఖ్యలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత బెయిల్ తీర్పుపై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపై సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ జస్టిస్ గవాయ్ ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా, సీఎం బాధ్యతగా ఉండాలి కదా, ఎలా మాట్లాడతారు అంటూ కూడా జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే రేవంత్ కు గౌరవం లేదు అనేటువంటిది జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెబుతూ సీఎం రేవంత్ కు వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి. ఓటుకు నోటు కేసుపై విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ కేవలం దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇట్లా మాట్లాడితే ఆయన మిగతా వ్యవస్థలపైన ఎట్లా ప్రభావితం చేయగలుగుతారు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. పొలిటికల్ పార్టీలను సంప్రదించి మేము తీర్పులు ఇవ్వాలా అంటే వారు చెప్పినటువంటి డైరెక్షన్ లో మేము ముందుకు వెళ్లాలంటూ కూడా తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు చేసింది. అయితే రేవంత్ ప్రవర్తన ఇలా ఉంటే ఓటుకు నోటు కేసు విచారణ రాష్ట్రం బయట నిర్వహిద్దామంటూ కూడా జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్పుకొచ్చింది. ఓటుకు నోటు కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కొనసాగి ఆర్గ్యుమెంట్ సందర్భంగా పిటిషన్ పై విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమించినటువంటి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సందర్భంగా అడ్వకేట్ గుర్తు చేసినటువంటి నేపథ్యంలో ఈ తరహా వాతావరణం దేశంలో మంచిది కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయ పార్టీ పరంగా ఆయన ఆ స్థానంలో ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ఒక ప్రతినిధిగా ఆ రాష్ట్రానికి మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరైంది కాదు అంటూ జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్పుకొచ్చింది. దీని తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో కూడా సోషల్ మీడియా వేదికగా ఇవాళ జరిగినటువంటి దానిపైన కూడా సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ దాంట్లో పోస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు కృష్ణ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతంగా ఉన్న గురుకులాలు రేవంత్ నిర్లక్ష్యం కారణంగా మస్కబారుతున్నాయని చెప్పారు. ఈ మేరకు కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో విద్యార్థుల మీద ఎలుకల దాడి సంఘటనకు నిరసనగా ధర్నా చేపట్టారు. గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రిలో పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీసీ గురుకులలో 13 మంది విద్యార్థులకు ఎలుకలు కరవడం జరిగింది. మొన్ననే మెదక్ జిల్లాలో రాయంపేటలో 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 8 నెలల్లో దాదాపు 500 మంది విద్యార్థులకు అస్వస్థ గురికావడం జరిగింది, హాస్పిటల్ పాల్కావడం జరిగింది. అదేవిధంగా దాదాపు గురుకులాల్లో 36 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈరోజు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను పేద విద్యార్థుల కోసం పేద విద్యార్థి నాణ్యమైన విద్యను అందించి నాణ్యమైనటువంటి ఆహారం అందించాలని చెప్పేసి కేసీఆర్ గారు గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గురుకుల వ్యవస్థని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గురుకులాలు శుభ్రాలు చేయకుండా గురుకులాల వ్యవస్థను పటిష్టపరచకుండా అసలు గురుకులాల గురించే పట్టించుకోకుండా ఈరోజు గురుకులాల విద్యార్థులు అస్వస్థకు గురవుతూ ఉన్నారు. ఈరోజు గురుకులాల్లో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. అయినా కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను ప్రతిష్టపరచాలి, ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలి, అదేవిధంగా నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకొని పేద విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నాం. గురుకులాల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి చేస్తే నిన్న నల్లగొండ జిల్లాలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి చేశాయన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, గురుకుల విద్యార్థులు ఎలుకలు కరిచి ఆసుపత్రిలో పాలవుతుంటే ఏం చేస్తున్నావు అని హరీష్ రావు ధ్వజమెత్తారు. గురుకులాల్లో వరుస ఘటనలపై హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. పాము కాటుకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ఏం చేస్తున్నావు, కలుషిత ఆహారం తిని ఆసుపత్రిలో పాలవుతుంటే ఏం చేస్తున్నావు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత 8 నెలల కాలంలో 500 మందికి పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రిలో పాలవుతే 36 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల అధ్వాన పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంతే బాధ్యుడని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాలే నిదర్శనమన్నారు హరీష్ రావు. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం కారణంగా మసకబారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడం మానేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొద్దు నిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఆడలేక మధ్యలో అడ్డు అన్నట్టు రైతులకు రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ కొత్త డ్రామా షురూ చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతును రాజు చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం రైతులను అనుమానిస్తూ వేధిస్తున్నారని కేటీఆర్ ఎక్స్లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఓ రైతు తాను నిజంగానే రైతునని నిరూపించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చేది పక్కన పెట్టి వాపస్ ఆప్షన్పై దృష్టి పెట్టారన్నారు. ఇప్పటికే రుణమాఫీపై మంత్రులు, ముఖ్యమంత్రి చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు. కేబుల్ ఆపరేటర్ల నుంచి సీఎన్సీ ఎక్స్పోకు అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు సీఎన్సీ అధినేత రాము. రెండో రోజు దాదాపు 15,000 మంది ఎక్స్పోను సందర్శించి ఉంటారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లోని టెక్నాలజీని ఉపయోగించుకొని కేబుల్ ఆపరేటర్లు అప్డేట్ అవుతారని ఆశిస్తున్నామన్నారు. ఇంటర్నెట్ వినియోగదారులకు టీపీ లింక్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిఎన్సీ ఎక్స్పో ఇది తెలంగాణ బేస్గా నడుస్తుంది. కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు మరియు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆపరేటర్లందరూ కూడా ఈ ఎక్స్పోలో పాల్గొనడం జరుగుతుంది. దాదాపు ఈ రెండో రోజైనటువంటి ఎక్స్పోలో 15,000 నుంచి 20,000 మంది ఆపరేటర్లు హాజరైనట్టుంది.
ఎందుకంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలతోటి ఒక సగటు సింగిల్ ఆపరేటర్ ఫైట్ చేయడం కోసం ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి పరికరాలు మరియు అతి తక్కువ ధరకే గ్రామీణ ప్రాంతాల వరకు ఈ టెక్నాలజీని చేరవేయాలనే సంకల్పంతో ఆపరేటర్లు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. సెమినార్స్ వల్ల ఎంతోమంది ఆపరేటర్లకి మేలు జరుగుతుంది. అంతిమంగా ప్రజలందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీని పరిచయం చేసినట్టు అవుతుందని మేము అనుకుంటున్నాం. 12th CNC Expo 2024 ఈరోజు రెండో రోజు. ఈరోజు దాదాపు 15,000 మంది దాకా విజిటర్స్ ఇచ్చేశారు. ఈ ఎగ్జిబిషన్ రేపు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ వాళ్ళకి కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు కానీ ఈరోజు ఇప్పుడు జరుగుతుంది, రేపు కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి తిలకించవచ్చు. And welcome to this exhibition in Hyderabad. And यहाँ पे हम लोग आए हैं along with our partner RS Computers, who have been the best partner for us in this region. And for sure, जहाँ यहाँ पे हमने सब अपने जो कैटेगरीज है, be it consumer networking और सर्वेलेंस में we have enterprise surveillance, CCTV, VG, plus consumer surveillance टैपो products जो आप ऑलरेडी यूज़ करते होंगे. So we have portrayed over here, यहाँ पे सब रखा हुआ है. There is smart IoT, which is the new segment which is coming up, home-based IoT devices. So I wish everybody would come here. We have got a lot of partner support. We can see continuously a lot of partners coming in around from Hyderabad, from around Telangana, or be it AP or other states also. And I hope this is a very good chance for all the partners to look at what TP-Link is and TP-Link के पास कितने products हैं. So thank you for everyone and all the best.